ఓం నమ శివాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది శ్రీ పార్వతీ సమేత అనంతేశ్వర స్వామి వార్ల దేవస్థానం, అనంతవరం గ్రామం. ఇది స్వామివారి గోశాల. ఇక్కడ స్వామివారి యొక్క పుష్కరిణి ఉత్సవంలో భాగంగా శివరాత్రి సమయంలో స్వామివార్లు త్రిశూల స్థానం కార్యక్రమం స్వామివారి యొక్క ఈ కోనేరులో జరుగుతుంది. ఇక్కడ ఖాళీ ప్రదేశంలో స్వామివారికి కావలసినటువంటి పూల మొక్కలతో చక్కటి అందమైనటువంటి ఒక వనాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఇక్కడ కూడా దేవతా వృక్షములు, మారేడు, రావి తదితర వృక్షాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి కార్యక్రమం సిద్ధమవుతుంది. ఆంజనేయ స్వామివారు కిందక పూజాధికములకి అనుకూలంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రకృతి రమణీయ మధ్యలో, చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో శ్రీ అనంతేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామివారి యాగశాల కాలభైరవుడు, నవగ్రహములు, ప్రతి శనివారము కూడా శనేశ్వరుడికి విశేష తైలాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. సౌకర్యార్థం యాత్రికుల కోసం మైలవరం నుంచి దేవస్థానానికి రావడానికి ఉచిత సర్వీసు దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. వినియోగించుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు చక్కని శిల్పాలతో దేవాలయం అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. చండీశ్వరుడు, అటుపక్క కనబడుతుంది అనంతవరం గ్రామం. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి షెడ్లు. పూర్ణపుష్కలాంబా సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారు ప్రతి ఉత్తరా నక్షత్రం రోజున స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే అయ్యప్ప దీక్షా సమయంలో కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు, పొడి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. దక్షిణామూర్తి స్వామివారు పంచలోహమూర్తి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి, గురుగ్రహానికి విశేషమైన పూజలు, అభిషేకాలు స్వామివారికి జరుగుతాయి. విఘ్నేశ్వరుడు, ప్రతి సంకష్టహార చతుర్థి నాడు
విఘ్నేశ్వరునికి పంచామృత అభిషేకము మరియు లక్ష్మీ గణపతి హోమం ప్రతి నెల కూడా ఇక్కడ జరుగుతాయి. నందీశ్వరుడు చాలా పెద్ద నందీశ్వరుడు. ఇక్కడ ప్రతి త్రయోదశి నాడు కూడా నందీశ్వరునికి విశేషమైనటువంటి చక్కగా అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. నందీశ్వర స్వామివారికి అదే సమయంలో ద్వారపాలకులు శ్రీ అనంతేశ్వర స్వామివారు మరకతలింగ రూపంలో ఇక్కడ స్వామివారు దర్శనమిస్తారు. వెనక స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు, పక్కన త్రిశూలేశ్వరుడు. చాలా విశాలమైనటువంటి గర్భగుడి. ప్రతి మాస శివరాత్రి నాడు స్వామివారికి విశేష అభిషేకము, అన్నాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ అన్నాభిషేకం చేసినటువంటి అన్నప్రసాదాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టడం జరుగుతుంది. శ్రీ పార్వతీదేవి అమ్మవారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ అమ్మవారికి 11 రోజులు కూడా 11 అవతారాలతో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. శ్రీచక్రార్చన, కుంకుమ పూజలు, అభిషేకాలు, నవరాత్రులు, ఆఖరిగా విజయదశమి రోజున విజయహోమం, చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గల భక్తులు పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ అనంతేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతినిత్యం కూడా విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, అలాగే సంకట చతుర్థి, త్రయోదశి నాడు నందీశ్వరుడికి అభిషేకము, ప్రతి మహాశివరాత్రికి అనంతేశ్వర స్వామివారికి అభిషేకము, అన్నాభిషేక కార్యక్రమాలు, అలాగే అమావాస్య నాడు ప్రతి అమావాస్యకి కూడా పార్వతీ అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం నవగ్రహ పూజలు, శనేశ్వర పూజలు, గురువారం నాడు దక్షిణామూర్తికి విశేష అర్చనాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేనటువంటి విశేషం స్వామివారు మరకతలింగ రూపంలో ఇక్కడ దర్శనం ఇవ్వటం. అందరూ దర్శించి తరిస్తారని కోరుకుంటూ ధర్మో రక్షిత రక్షిత.